మీరు అక్కడున్న ప్రతిపక్షం కాంగ్రెస్ బాగా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను రఘునందన్ రావు గారు ప్రశ్నిస్తలేరు. అయితే చెల్లి మాట్లాడాలి, లేకపోతే అన్న మాట్లాడాలి, లేకపోతే బావ మాట్లాడాలి. ఎవడు లేడా అన్న? కాంగ్రెస్‌లో ఉన్నాడా? బీజేపీలో ఉన్నాడా? నీకు మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పే అధికారం నాకే ఉంది. రేవంత్ మౌత్ పీస్ లాగా మాట్లాడుతున్నారు రఘునందన్. ఏం సమాధానం చెప్తారు? పార్టీయా రావుల పార్టీయా? రావుల పార్టీ అంటే ఆయన చెప్పింది కదా ఎవడో కానీ మూసీ విషయంలో బీజేపీ ఒక రోజు నిద్ర కూడా చేసింది. పోయి మంచాలు వేసుకొని మీకు టీఆర్ఎస్ నోటీస్ ఇచ్చినప్పుడు ఇల్లు గులగొడతామని ఇచ్చిందా? ఆ ఇళ్ళకి మార్కింగ్ ఎట్లా ఇచ్చిందా? ఏం చేస్తామని ఇచ్చింది? మీరు ప్రెసిడెంట్ కావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇంతకుముందు మీరు చెప్పారు కరెక్టేనా? రఘునందన్ రావు ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏది ఉన్నాడు. ఇల్లీగల్ అనే పేరుతో ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినాయి. గత గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన ఇళ్ళని కూడగొట్టేసి మధ్యతరగతి జనాలు. చేత కాదు మీరంతా మొక్కలు చాటేసుకునే బాపతి కాదు. నేను నిజంగా మాట్లాడతా. వినాలే నువ్వు శివారెడ్డి. అందరికి నమస్తే. మనం ఈరోజు బీజేపీ ఫైర్ బ్రాండ్, అవసరమైతే తెలంగాణ ఫైర్ బ్రాండ్ కూడా ఎంపీ రఘునందన్ రావు గారితో ఉన్నాం. అన్న నమస్తే. నమస్తే. నా ఇది అసెంబ్లీ వదిలేసి పార్లమెంట్కి పోయినరు. సరే, పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీలు వస్తాయి. బట్ ఏంది డిఫరెన్స్? అసెంబ్లీలో ఉంటే మీకు ఏమనిపించింది, పార్లమెంట్కి పోతే ఏమనిపించింది? సో మొదటిది, నేను అసెంబ్లీ వదిలేయలేదు. మా దుబాక ఓటర్లు నన్ను పార్లమెంట్కి పోవాలని అనుకున్నట్టున్నారు. అందుకని అసెంబ్లీకి వద్దురాగా నన్ను పార్లమెంట్కి పోమని దుబాక ఎన్నికలలో ఓడించి పంపించినారు. సో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి మెదక్ని రిప్రజెంట్ చేస్తూ పార్లమెంట్కి పోయాను. సో సభలు నడిచే విధానం రెండు ఒకటైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి దేవాలయంగా పేర్కొనేటువంటి పార్లమెంట్లో కూడా చిన్న చిన్న విషయాల మీద జరుగుతున్నటువంటి గందరగోళం మొదటిసారి ఎంపీ గెలిచిన నాలాంటి వాడికి చూడడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. సో పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ ఎ లాట్. దేశం నలుమూలల నుంచి వస్తారు అక్కడికి ఎంపీలు. వివిధ రకాలైనటువంటి వర్గాలు, కలరు, రంగు, రూపం, భాష, రకరకాలైనటువంటి అంబిషన్స్ తోటి ప్రజలు అక్కడికి పంపిస్తారు. వాళ్ళందరి నుంచి చాలా రకమైనటువంటి మంచి పాజిటివ్ డిస్కషన్ జరగాలని, మా కోసం రిప్రజెంటేషన్ పార్లమెంట్లో వినబడాలని ప్రజలు ఆలోచిస్తారు. కానీ కొన్ని అసెంబ్లీలలో ఎట్లయితే భౌతిక దాడులు అనేటువంటి పరిస్థితి వచ్చిందో దురదృష్టకరం. మొన్న పార్లమెంట్ మెట్ల దగ్గర కూడా అట్లాంటి తోపులాట జరగడం అనేది నిజంగా నాలాంటి వాడికి జీర్ణించుకోలేకపోతున్నటువంటి విషయం. మీరు అక్కడున్న ప్రతిపక్షం కాంగ్రెస్ బాగా క్వశ్చన్ చేస్తున్నారు. నా ఇంటర్వ్యూలో, లేకపోతే పార్లమెంట్లో, బయట. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ను రఘునందన్ రావు గారు ప్రశ్నిస్తలేరు. ఎవరు ప్రశ్నిస్తారు? మరి రఘునందన్ కంటే ఎక్కువ ఎవరు ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు? మాట్లాడేటోళ్ళు ఎవరు ఉన్నారు? అయితే ఆ ముగ్గురే మాట్లాడాలనా? ఆ ముగ్గురు తప్ప నాలుగోని నేను మాట్లాడితే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అయితే చెల్లి మాట్లాడాలి, లేకపోతే అన్న మాట్లాడాలి, లేకపోతే బావ మాట్లాడాలి. ఎవరు లేడా అన్న ఈ దేశంలో? సిగ్గువయ ముచ్చట అన్న. బీసీ కులగణన ఎందుకు చేస్తలేరు అని కవిత అడుగుతాదే. ఎందుకు అడగకూడదు? ఆమె పొలిటీషియన్, ఎమ్మెల్సీ. ఎందుకు అడగకూడదో చెప్తా. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అనేది ప్రజలు ఆలోచించుకుంటారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీరెందుకు చేయలే కులగణన? మీరెందుకు చేయలే కులగణన? సరే, రఫ్గా నీ దగ్గర ఒక లెక్క ఉంది. కులగణన చేయకుండా మీ నాయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ఒకటి చేసిరన్న. సమగ్ర కుటుంబ సర్వేలో మీ దగ్గర ఏ కులపోలు ఎంతమంది ఉన్నారని లెక్క ఉంది కదన్న. మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదన్న? 18 మంది మంత్రులలో చెడిపోతే కూడా 50% బీసీలు ఉన్నారని ఒప్పుకుంటున్నాం కదా. 54, 52, 56, 58 ఎగ్జాక్ట్ ఫిగర్ మీ దగ్గర లేకపోవచ్చు, నా దగ్గర లేకపోవచ్చు అన్న. కానీ సమగ్ర కుటుంబ సర్వే చేసిన టీఆర్ఎస్ పార్టీ దగ్గర, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దగ్గర ఫిగర్స్ అయితే ఉన్నాయి కదన్న. 50% బీసీలు ఉన్నారు అనుకుంటే 50% మంత్రికి మంత్రులు ఇచ్చిర్రు అన్న. ఆ రోజు మా చెల్లెని నోరు ఎందుకు నిప్పలేదన్న? కానీ ఇప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నారు. ఎందుకు మాట్లాడారు? గవర్నమెంట్ నీకున్న లోకల్ స్టాండ్ ఏంది అంటున్నా. 100 ఎలుకలు తిన్న తర్వాత ఇలా ఎవరిని నమ్మించేందుకు నువ్వు కాశీకోతా అంటున్నావు చెల్లె? ఇది మేము అడగొద్దా? నీకు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు నువ్వు నోరు మెదిపని దానివి. ఇవాళ ఎట్లా నోరు మెదుపుతావు అన్న? నీకు 3 మంత్రులకు ఇస్తే బీసీలకి, ఆ 3 ఇట్లలో కానీ అర్ధరాత్రి పూట ఎత్తేసి అవతల వారేస్తిరి. ఏందన్నా నీకు బీసీల పట్ల ఉన్న ప్రేమ? నువ్వెట్లా అడుగుతావు అన్న బీసీల గురించి? ఫ్లోర్ లీడర్ ఈ బీసీకి, మైకి తలసాని శ్రీనివాస్ యాదవ్కి, మైకి పద్మారావు గౌడ్ గారికి, మైకి బీసీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో. ఏంది బావ మాట్లాడతాడు, బామ్మర్ది ఇద్దరే మాట్లాడుతుంటారు. వీళ్ళదేనా అసెంబ్లీ? నిన్న మీకే వీళ్ళ కోసమే పెట్టిర్రా తెలంగాణ అసెంబ్లీ? నిన్న మీకు కౌంటర్ ఇచ్చింది ఎమ్మెల్సీ కవిత. ఎవరు? రఘునందన్ కాంగ్రెస్లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా? కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పకుండా ముందే రఘునందన్ స్పందిస్తుండే ఎందుకని? అదే కవితకు తెలవాల్సింది ఏంటంటే, రఘునందన్ ముందు మాట్లాడలేదు. ఒక రోజు ముందు ఆది శ్రీనివాస్ అనేటువంటి వేములవాడ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చిండు చెల్లె. నీకు వినవడకపోతే నేను ఏం చేయలేను.
తెల్లారి మళ్ళీ నువ్వు నిజామాబాద్లో పోయి మోడీలకి ఈడీలకి మేము ఈ దేశంలో ఎవరికీ భయపడమని మళ్ళేదో మాట్లాడుతూ మళ్ళీ బీసీ కులగన్న గురించి మాట్లాడాను. ఈ 2 ప్రశ్నల్ని నేను మాట్లాడలేదు. అక్కడ మీడియా అడిగితే సమాధానం చెప్పిన నేను ప్రెస్ మీట్ పెట్టి కవితను తిట్టి అందుకు పెట్టుకోలేదు ప్రెస్ మీట్. నేను మీలాగా బూతు పురాణం నేర్చుకోలే. నేను బాజాబ్తా అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు 10 ఏళ్ళ నీ అధికారంలో మీ నాయన 10 మందికి క్యాబినెట్ మంత్రులు ఇవ్వాలి, ఇచ్చిర్రా? ఎన్నడన్నా కవిత ఉత్తరం రాసిందా? జ్యోతిబా పూలే బొమ్మలు, అంబేద్కర్ బొమ్మలు, తెలంగాణ జాగృతి అంటావు కదా చెల్లె, ఎన్నడన్నా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసినావు? అప్పటి ముఖ్యమంత్రి గారికి, నాయన మరి 10 మందికి ఇవ్వకపోతే రేపు మనం సమాజంలో ఎట్లా తలెత్తుకుంటాం అని నన్ను అడిగినావా? అంతకుముందు స్టాటిస్టిక్స్ లేదు, సమగ్ర కుటుంబ సర్వే తర్వాత ఎందుకు ఇవ్వలేదు? ఎస్ కవిత గారు, నేను భారతీయ జనతా పార్టీ ఎంపీనే, కానీ నీకు మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పే అధికారం నాకే ఉంది. నేనే చెప్తాను. నువ్వు ఇంతకుముందు ఎట్లా మాట్లాడినావు? మోడీ బోడీ ఈడీ అని. మళ్ళీ మీ అన్నకు అదే మాట్లాడుతున్నాడు. ఇది తప్పు అని చెప్పిన నేను. ఎస్ కవిత, మళ్ళీ చెప్తున్నా, ఈ దేశ ప్రధానిని గౌరవించమని మీ నాన్న చెప్తాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నువ్వు మాట్లాడతావు మోడీ బోడీ ఈడీ దేనికి భయపడ్డామని. నువ్వు పోయొచ్చినాకనన్నా మీ అన్న భాష మారాలని నేను కోరుకున్నా. లేదా అదే మాట్లాడుతున్నా మీ అన్న కూడా. మళ్ళీ మొన్న మీరు కూడా నిజామాబాద్లో అదే మాట్లాడారు. మేము ఎవరికి భయపట్టిస్తే మేము భయపట్టిస్తున్నావా? మేమేమైనా మాట్లాడుతున్నావా మీ గురించి? మీరు మాట్లాడినాక మేము సమాధానం చెప్తా ఉన్నాం. మీరు మాట్లాడేటప్పుడు మీరు బీ ఇన్ లిమిట్స్ అని చెప్తా ఉన్నాం. బరాబర్ చెప్తాం. కవితకైనా చెప్తాం, కేటీఆర్కైనా చెప్తాం, హరీష్ గారికైనా చెప్తాం. బాధ ఏముంది అందులో? మమ్మల్ని తిట్టి మమ్మల్ని మేము భయపట్టిస్తున్నామా? కేసులు పెట్టి భయపట్టిస్తున్నామా? ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు దేశం లోపల పైసలు ఎట్లా పంపిస్తారు విదేశాలకి? ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవద్దా? విదేశాల్లో చదువుకొని వచ్చినామని చెప్తాడు కదా మీ అన్న. క్యాబినెట్ అప్రూవల్ ఉందన్నాడు కదా ఫస్ట్. ఏది క్యాబినెట్ అప్రూవల్? ఏది? ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఎట్లా ఇస్తుంది? ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం కదా మీది. ఇవి అడిగితే రఘునందన్ బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ అడుగుతావా? చెల్లె, మిమ్మల్ని 3వ స్థానంలోకి పంపించి భారతీయ జనతా పార్టీ ఎంపీగా మా మెదక్ జిల్లా ప్రజలు నన్ను గెలిపించారు. చెల్లె, నీకు యాదికి లేకపోతే మళ్ళీ యాద్ చేస్తున్నా. రఘునందన్ రావు ఓన్ వాయిస్, కానీ రేవంత్ వాయిస్ అవుతున్నాడు తెలంగాణలో. రేవంత్కు సపోర్ట్గా మాట్లాడుతున్న అంశాల వారీగా మూసీ తీసుకున్నా, హైడ్రా తీసుకున్నా, ఇప్పుడు కేటీఆర్ కేసు తీసుకున్నా, రకరకాల ఇష్యూస్లో రేవంత్ మౌత్ పీస్ లాగా మాట్లాడుతున్నారు రఘునందన్. ఏం సమాధానం చెప్తారు? అంటే రేవు పార్టీయా రావు పార్టీ అనే డౌట్ వస్తే విలేకరులకి పోలీసులకి చెప్పిన నేను, అది రేవు పార్టీయా రావుల పార్టీయా? రావుల పార్టీ అంటే ఆయన చెప్పింది కదా, ఎవడో కలవకుంటా సంజయ్ అనో డాక్టర్ చెప్పింది కదా, తాగవా నువ్వు అని రిపోర్టర్ల మీదకి ఎగిరెగిరి చెప్పిండు కదా. నేను అదే చెప్పేందుకు ప్రయత్నం చేసిన. ఆయన కొంచెం అరిచిండు, నేను కొంచెం పొలైట్గా చెప్పిన. రావుల పార్టీ అంటే ఏదైనా గృహప్రవేశం గిట్ట అయితే ఇంత దావత్ చేసుకుంటారు కాబట్టి అది రావుల పార్టీయా రేవు పార్టీ అని అడిగిన. తప్పేముందన్న? ఇప్పుడు నువ్వు వచ్చిన వీడికి ఇంటర్వ్యూ చేస్తాను, 2 ప్రశ్నలు అడిగినావు, సమాధానం చెప్పాలన్నా మౌనంగా ఉండాలన్నా? ఆ రోజు నేను గజ్వేల్లో 12 గంటలకు ఏదో కార్యక్రమం చేసుకొని బయటకు వస్తున్నప్పుడు, అన్న ఇట్లా అయింది మీకు తెలుసా అని ఎవరో ఒక మిత్రుడు అడిగిండు. అడిగితే దానికి సమాధానం చెప్పిన. అది రేవు పార్టీయా రావుల పార్టీయా కరెక్ట్గా అనుకొని చెప్పాలి డీజీపీ గారు. ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ సీసీ కెమెరాలు చూసి చెప్పండి అని చెప్పిన. ఇన్ఫ్యాక్ట్ ఐ డిఫెండెడ్ దేమ్. ఆ తెలివి వాళ్ళకి లేకపోతే నేనేం చేస్తా? నేను రేవు పార్టీ అనలేను నేను దాన్ని. అది రేవు పార్టీ అయి ఉండదు. బహుశా మీరు ఎంక్వైరీ చేయండి, సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి జితేందర్ గారు. డీజీపీ గారిని పేరు పెట్టి అడిగినాను నేను ఆ రోజు. డీజీపీ గారు అంతటా సీసీటీవీలు ఉంటాయి కదా. మీరు అంటారు కదా నేను ఆడవాళ్ళు ఉన్నారని బ్రేకింగ్లు వస్తూ ఉంటే, నేను మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాట్లాడినప్పుడు అడిగిన. అది రేవు పార్టీ కాదు. ఒకవేళ రేవు పార్టీ అయితే ఎవిడెన్స్ బయట పెట్టు. నాకు తెలిసి అది రావుల పార్టీ తప్ప రేవు పార్టీ కాదు అని చెప్పిన. బియాన్ రికార్డ్ నేను చెప్పిన. దాంట్లో తప్పేముందన్న? కానీ గుడ్డిగా బీఆర్ఎస్ విమర్శించడమే రఘునందన్ పని అని తప్పు చేసినప్పుడు విమర్శించాలా వద్దా? గుడ్డిగా ఏదైనా సరే బీఆర్ఎస్ వాళ్ళని విమర్శించాలి. అన్న శివారెడ్డి అన్న ఒక మాట చెప్పు, బీసీ కులగణన చేయమని అడిగే నైతిక హక్కు కవిత గారికి ఉందని మీరు జస్టిఫై చేస్తారా? నేను ఐ కీప్ క్వైట్. కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టిల్లా అని చూస్తారు, మేము ఎవరికి భయపడ్డాం. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ కవిత గారు. కేసులు పెట్టి మేము భయపెట్టియాలని చూస్తున్నామా అన్న? మేము పెట్టినామా అన్న కేసు? కవిత జైలుకోనికి కారణం బీజేపీయే. పార్లమెంట్ ఎలక్షన్స్లో లబ్ధి పొందనికే, అసెంబ్లీ ఎలక్షన్స్లో లాస్ అయినామన్న ఉద్దేశంతోన పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కవితను జైలుకు పంపినారు అనేది చర్చ కదా బయట. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పుకున్నారు. నేను ఏమంటున్నా, ఆర్టికల్ 19 నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. నువ్వు ఏదైనా మాట్లాడుకుంటావు, దాన్ని నా నోట్లో పెట్టకు. నీకు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది, నువ్వు మాట్లాడుకో. నాకు కూడా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది కదన్నా, నేను కూడా మాట్లాడతాను. నువ్వు కాంగ్రెస్ ఎంపీవా బీజేపీ ఎంపీ అంటే రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ ఎంపీ. కానీ నువ్వు సమస్యని పక్కదారి పట్టించి ఏదో కాంగ్రెస్ అంతా చేస్తలేదు మేమంతా చేసినాం మమ్మల్ని చూడురు అంటారు కదా, అది తప్పు. దొందే ఈ కాంగ్రెస్ ఆ టీఆర్ఎస్ 2 కూడా ఒక తాను ముక్కలే అని చెప్పే ప్రయత్నం తప్ప అది ఇంకొకటి కాదు. టీఆర్ఎస్ బతకాలని నేను ఎందుకు కోరుకుంటాను? డెఫినెట్లీ వీ విల్ కిల్ ద కాంగ్రెస్, టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 2 అంతే ఒక తాను ముక్కలే, 2 ఒకే తాను ముక్కలు అంటున్నా.
కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న ఏ నిర్ణయం నిర్ణయాన్ని రఘునందన్ రావు ఎందుకు మూసి మద్దతు ఏ రోజు తెలుపుతున్నాడు? రఘునందన్ రావు సపోర్ట్ చేయలేదు. ఇది మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. రఘునందన్ రావు ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏది ఉన్నాడు కాబట్టి ఏమని బురద జల్లూరు అని కొంతమంది వ్యక్తిగతమైనటువంటి ఎజెండా తోటి చేసి రఘునందన్ పేరుని మలయం చేసేందుకు మాట్లాడుతున్నారు. ఎస్, ఐ టాక్డ్ అబౌట్ హైడ్రా. నేను మాట్లాడిన హైడ్రా గురించి. మీకు చేత కాదు, మీరంతా మొక్కలు సాటేసుకునే బాపత్ కాదు. నేను నిజంగా మాట్లాడతా, మద్దతు ఇచ్చిన నిజాయితీగా మాట్లాడతా. వినాలే నువ్వు శివారెడ్డి, Yeah. హైడ్రాకు మద్దతు ఇవ్వలే నేను. నీకు కావాలంటే బయట మొత్తం ప్లే చేసుకొని చూసుకో. ఒక సైన్స్ టీచర్గా నువ్వు అడిగినావు కదా పార్లమెంట్ ఎట్లుందని. అవును. ఆ పార్లమెంట్లో మేము కూర్చున్న రోజు ఇలా కూర్చొని పోయినాం. పొద్దుగాలు వచ్చేసరికి ఆడ వాయనాడులో ఇట్లా ఇట్లా కొట్టుకపోతున్నాయి శవాలన్న టీవీలలో కనబడుతున్నాయి. ఒక సైన్స్ టీచర్గా నా భాగ్యనగరం వయనాడు కావద్దంటే, నా భాగ్యనగరం ఉత్తరాఖండ్ కావద్దంటే, నా భాగ్యనగరం కేదారినాథ్ కావద్దంటే, మళ్ళీ చెప్తున్నా విను శివారెడ్డి అన్న, కావద్దంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చెరువులు కుంటలు నాలాలలో కట్టిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని మొత్తం డిస్మెంటల్ చేయాలని చెప్పిన. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ రఘునందన్ రావు, ఎంపీ, భారతీయ జనతా పార్టీ. ఈ స్టేట్మెంట్లో రేవంత్ రెడ్డి మంచోడు, కాంగ్రెస్ మంచిది, లేకపోతే హైడ్రా మంచిది అని రఘునందన్ రావు మాట్లాడింది ఎక్కడ ఉంటే చూపెట్టు. కానీ ఇల్లీగల్ వెన్ యూ వాంట్ టు ఇంటర్ప్రిట్ లైక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఇంటర్ప్రిట్, హౌ కెన్ ఐ సే సంథింగ్? ఇల్లీగల్ అనే పేరుతో ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినాయి. గత గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన ఇళ్ళని కూలగొట్టేసింది మద్దతురాది జనాలకి. రఘునందన్ అన్న ఎందుకు ప్రశ్నించలేదు? 17 డిసెంబర్ 2024 శివారెడ్డి గారు వినుండ్రి, కవిత విను తల్లి. 17 డిసెంబర్ 2024 అంటే 10 రోజులు కాలేదు. సుప్రీంకోర్టు జడ్జి ఒక బెంచ్ ఇచ్చింది తీర్పు. ఏమని? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విషయంలో అన్ని రాష్ట్రాల డీజీపీలకి, అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి ప్రభుత్వ స్థలాలలో, నీళ్ల ట్యాంకులలో, ఇంకెక్కడైనా FTL భూములలో ఎవరు కట్టినా ఆల్ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ షుడ్ బి డిస్మాంటల్డ్. మొన్న అన్న 17 డిసెంబర్ ఇల్లీగల్ అనే పేరుకు ఇక్కడ ప్రభుత్వం కొత్త రైట్. నేను చెప్తా శివారెడ్డి గారు, మీరు అర్థం చేసుకోవాలి. FTL కట్టిరు, ఇట్ ఈస్ ఇల్లీగల్. పర్మిషన్ ఎట్లా వచ్చినాయి? అది తెలియతో కూడా ఎవడైనా పైసలు తీసుకొని ఇస్తే వాడిని ప్రాసిక్యూట్ చేయి, దానికి నాకేం సంబంధం? బఫర్ జోన్లు ఎట్లా కడతావు? FTL ఎట్లా కడతావు? శిఖం భూములలో ఎట్లా కడతావు? 111 జీవోలు ఎట్లా కడతావు నువ్వు? బంగ్లాలు, ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఫస్ట్ యూ గో త్రూ దట్ జడ్జిమెంట్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని దేన్ని అంటారు? ఫస్ట్ మీరు చదివారు జడ్జిమెంటు. కరెక్టేనా? హైడ్రా దూకుడు అదంతా నచ్చిందా మీకు? నేనేం చెప్తున్నా, నేను హైడ్రా గురించో, రంగనాథ్ గురించో, రేవంత్ గురించో వకాలు తెచ్చుకోవడానికి ఇక్కడ నేను లేను. నీకు భాగ్యనగరం వయనాడు కావాలని ఉందా వద్దా? ఏం కావాలని ఉంది నీకు? నా భాగ్యనగరం విరాజిల్లాలని కోరుకుంటున్నా, నా భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నా. అందుకని చెరువులు కుంటలలో అరే ఇవాళ రేవంత్ గురించి మాట్లాడుతూ మీరు ఎంత 94-95లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీరు మర్చిపోయిన మీరాలం ట్యాంక్, భాగ్యనగరంలో మీరాలం ట్యాంక్ అని ఓల్డ్ సిటీలో ఉన్న మీరాలం ట్యాంక్ కబ్జాకు గురైతే అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రేచల్ చటర్జీ అనే ఒక IAS ఆఫీసర్ని పంపించి మొత్తం డిస్మెటల్ చేపించి క్లీన్ చేపించిండు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందా శివారెడ్డి గారు? 2252 కుంటలకి, చెరువులకి మీరు FTL ఫిక్స్ చేయండి అని హానరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్. మరి దాన్ని అమలు చేయమని అడిగితే తప్ప అన్న? రగన్న దాన్ని ఒక వకీల్ అమలు చేయమని అడిగితే తప్ప అన్న? అన్న వకీల్, మీరు వకీల్గా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయమని అడిగితే తప్ప? ఒక్క నిమిషం. అమ్మిండ్రన్న మధ్యతరగతి జనం కొనుక్కున్నారు, మీరు ఆఫీసర్స్ను జైలు పంపమంటున్నారు. ఆఫీసర్కి జైలు పంపితే ఆ మధ్యతరగతి జనం జీవితంలో కట్టుకున్న ఒక ఇల్లు కొలగొడితే ఆ జీవితం బాగుపడుతుందా? అంటే మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయమంటారా? ఒక పార్లమెంటేరియన్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉన్నప్పుడు ఇల్లీగల్ అయితే నేను అదే చెప్తా ఉన్నా. పర్మిషన్ ఉన్నా ప్రభుత్వ స్థలంలో కడితే ఎట్లా కడుతురో చెప్తాను నేను నీకు. సర్వే నెంబర్ 6లో పర్మిషన్ తెచ్చుకుంటారు. 6 ప్రభుత్వ భూమి కాదు, సర్వే నెంబర్ 6 పేరు మీద పర్మిషన్ ఇస్తుంది HMDA. ఆయన పోయి పక్కన 9 గవర్నమెంట్ నెంబర్ ఉంటుంది, దాంట్లో కడతాడు. ఏం చేయాలి? అట్లా కడితే ఇల్లీగల్. సర్వే అమీన్పూర్లో నేను చూపిస్తా. నీ పర్మిషన్ సర్వే నెంబర్ 6లో ఉంది, నువ్వు కడుతుంది సర్వే నెంబర్ 12లో కట్టినవు. 30 విల్లాలు కొట్టేసిరు మా దగ్గరికి వచ్చి. అమీన్పూర్కి వచ్చి కొట్టేసింది హైడ్రా. కొట్టేయాలో వద్దా? గవర్నమెంట్ స్థలంలో కడితే అది పర్మిషన్ ఇల్లీగల్ పర్మిషనా లీగల్ పర్మిషనా? యూ ఒబ్టైన్డ్ ఎ పర్మిషన్ ఇన్ సర్వే నెంబర్ 6, యూ కన్స్ట్రక్టెడ్ యువర్ హౌస్ ఇన్ సర్వే నెంబర్ 12. కొట్టాలనా వద్దా శివారెడ్డి అన్న చెప్పు? ఈ లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్. నేను ఆ మాట మాట్లాడదలుచుకోలేదు. నాకు సంబంధం లేని కదా, నాకు సంబంధం లేని వ్యవహారం. నువ్వు నన్ను ఒక వకీల్గా అడుగుతున్నావు, ఒక పార్లమెంటేరియన్గా అడుగుతున్నావు. ఒక పార్లమెంటేరియన్గా పార్లమెంట్ నడుస్తున్నప్పుడు వాయనాడులో తల్లిదండ్రులు అక్కాజల్లెలు కొట్టుకుపోతుంటే కళ్ళకి నీళ్ళు గారిన పిల్లల్ని చూసి చెప్పిన నా హైదరాబాద్కి దుస్థితి రావద్దు అని చెప్తున్నా, నా భాగ్యనగరం విరాజిల్లాలి అని చెప్తున్నా. దానికి చెరువులు కుంటల్ని కాపాడమని రఘునందన్ వరతలేడు. హానరబుల్ హైకోర్టు చెప్పింది 2252 కుంటలు చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో, కాపాడుండ్రి అని చెప్పిండ్రు. హైదరాబాద్లో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని అమలు చేయమని అడుగుతున్నా. దాని అర్థం రేవంత్ని సపోర్ట్ చేసినట్ట? అన్న నువ్వు ఏదో మూసి అని అడిగినావు, మూసీకి నోటీసులు TRS వాళ్ళు ఇవ్వలేదా అన్న? ఇచ్చారు. మరి అప్పుడు మూసి మరి కవిత మేడుందన్న? వాళ్ళు ఇస్తే రైట్ ఎట్లయింది, వీడితే తప్పు ఎట్లయిందని నాకు తెలియకపోయా.
అదే కానీ కవిత వాళ్ళది ఎంత అదే 10,000 కవితని నేను ప్రశ్నిస్తున్నా. BRS అదే గవర్నమెంట్. కవిత నేను అందుకనే ప్రశ్నిస్తున్నా. తల్లి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులన్నీ కంటిన్యూటీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. అందుకనే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇట్ హ్యాస్ టు బి డిబేటెడ్. ప్రజలలో చర్చ జరగాలి కాబట్టి నేను హైడ్రా గురించి మాట్లాడినా. ఐ నెవర్ సపోర్టెడ్ రేవంత్ రెడ్డి, ఐ నెవర్ సపోర్టెడ్ హైడ్రా, ఐ సపోర్టెడ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు. ఒక వకీలు ఇయ్యాలని కూడా ఆ మాట కట్టుబడి. కానీ మూసీ విషయంలో బీజేపీ ఒక రోజు నిద్ర కూడా చేసింది, పోయి మంచాలు వేసుకొని. మీ కిషన్ రెడ్డి గారు మీరు కూడా ఉన్నారేమో బహుశా, అందరు పడుకున్నారు కదా. తర్వాత మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డు కాదు, కానీ చుట్టుపక్కల ఇల్లు కూలగొట్టొద్దు, ఆ బఫర్ గిఫర్ అని పేరుతో నాశనం చేయొద్దని ఆ స్టాండ్ పైన టీఆర్ఎస్ నోటీస్ ఇచ్చినప్పుడు ఇల్లు గులగొడతామని ఇచ్చిందా? ఆ ఇళ్ళకి మార్కింగ్ ఎట్లా ఇచ్చిరన్నా? ఏం చేస్తామని ఇచ్చిరు? వాళ్ళకి బంజారా హిల్స్లో బంగ్లా కట్టిస్తాం, లేకపోతే ప్రగతి భవన్లో ఒక బెడ్రూమ్ ఇస్తామని ఇచ్చిరా? మీరు రీహాబిలిటేషన్ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని మేము ఒత్తిడి తెచ్చినాం కాబట్టి మూసి ఆగింది. టీఆర్ఎస్ఎల్ ఒత్తిడి తెచ్చి ఆగలేదు. మూసి మేము ఆపినాం. మూసి సుందరీకరణకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పినాం. ఎప్పుడు? అక్కడ దశాబ్దాలుగా అక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఇల్లు కట్టించి వాళ్ళని ప్రశాంతంగా తీసుకుపోయి వాళ్ళకి రీహాబిలిటేషన్ చేస్తే ఎవడు అడగలే, నేనే అడిగిన. జీవో 123ని ఈ ప్రభుత్వం కొట్టేసింది. మీరు ల్యాండ్ అక్విజిషన్ కోసం మన్మోహన్ సింగ్ గారు చివరి టైంలో ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి ఒక పార్లమెంట్లో చట్టం తెచ్చిర్రు రేవంత్ రెడ్డి గారు. మీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలుపరిచి ఇల్లీగల్గా ఇల్లు కట్టుకొని ఉంటే కూడా మనకి ఒక అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చి మనకు ఇల్లు కట్టిమని చెప్పింది. మీరు తెచ్చిన భూసేకరణ చట్టం, మాకు దాన్ని 2013 భూసేకరణ చట్టం అంటారు. దాన్ని అమలు చేయి రేవంత్ రెడ్డి అని అడిగింది రఘునందన్ రావు. ఇప్పుడు మూసి ఆగిపోయిందా? ఆగలేదా? ఎక్కడ ఆగిపోయింది? ఆల్రెడీ ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు కోసం మీ కేంద్ర ప్రభుత్వం 4,100 కోట్ల కోసం అనుమతి ఇచ్చింది. రేపు సెంట్రల్ బడ్జెట్ లో 14,000 కోట్లు కావాలని కిషన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఆగిపోయింది? ఒక్క నిమిషం. మీరు మూసీ నదిని సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు అని చెప్తున్నాం. సుందరీకరణ మొదలు కావాలంటే ముందు అందులో ఉన్నటువంటి పేద ప్రజలకి రీహాబిలిటేషన్ చేయమని చెప్తున్నాం. రీహాబిలిటేషన్ కాకుండా సుందరీకరణ జరగదు అని చెప్తున్నాం. ముందు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇల్లు కట్టించి రీహాబిలిటేషన్ చేసి వాళ్ళని అక్కడి నుంచి 2013 భూసేకరణ చట్టం ప్రకారం తీసుకొచ్చి బయట ఉంచినాక దెన్ యూ స్టార్ట్ ద వర్క్ అని చెప్పి. కనుక ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయబోతుంది గవర్నమెంట్. ఎట్లా చేయనిస్తాం? చేయనీయము అని చెప్తున్నాం. మీరు మాట్లాడే సబర్మతిని చూసిరండి అని చెప్తున్నాం. సబర్మతిలో ఎట్లా డెవలప్మెంట్ చేసిరో చూడుండ్రి. ముందు పేద ప్రజల్ని తీసుకుపోయి గృహప్రవేశాలు చేయించినాక సబర్మతిలో పని జరిగింది. ఈడ కూడా అదే చేయమంటున్నాం. సుందరీకరణకి, ఆధునీకరణకి, ఎస్టీపీ ప్లాంట్లు పెట్టడానికి, మురికి నీళ్ళు ఎత్తేయడానికి మేము సపోర్ట్ చేస్తాం. దాని పేరు మీద ప్రజల్ని ఎత్తేస్తా అంటే అడ్డం నిలబడతాం. కానీ ఎక్కడ అన్యాయం జరిగినా రఘునందన్ అన్న ఉంటాడు ముందు. ఎక్కడ ఆరోపణ వచ్చినా రఘునందన్ అన్న అవసరమైతే ఈడీ ఆఫీస్ పోతాడు, పేద ప్రజల కోసం ఎంత దూరమైనా పోతాడు, అవసరమైతే నల్లగా వేసుకొని వాదిస్తాడు కోర్టులో కూడా అనే ఒక నమ్మకం మీ మీద ఉంది. కానీ మీరు రేవంత్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద వచ్చిన ఆరోపణలు, లేకపోతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసిన అన్యాయాల మీద ఎందుకు మాట్లాడతలేరు? చివరడనా రఘునందన్ రావు గొంతే పేద ప్రజల గొంతు. ఎక్కడ ఎవరు మాట్లాడరో అక్కడే రఘునందన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇయ్యాలనేదా కూడా మాట్లాడినా. ఆఖరికి మీ జర్నలిస్టులను కొడితే మోహన్ బాబును కూడా శిక్షించాలని మాట్లాడి అందరికంటే ముందు నేనే మాట్లాడినా. నా గొంత ఎప్పుడు మూగవదు, నా గొంత ఎప్పుడు పేదోడి పక్షాన్నే ఉంటుంది. కానీ దీంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచాయతీలో మమ్మల్ని బలి చేయొద్దు అనేది మాత్రమే నేను మీకు చేయగలిగినటువంటి అప్పీల్. నేను స్ట్రైట్గా చెప్తున్నాను, మీరు న్యాయంగా పనిచేసి మీరు నిజంగా మూసికి నోటీసులు ఇవ్వక ఇలా వాడు నోటీసులు ఇస్తామని తప్పని చెప్పేటోళ్ళం. మీరు ఇస్తారు, మీ అధికారం పోయినాక వచ్చినోడు కంటిన్యూ చేస్తే, గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్లో కంటిన్యూ చేస్తే అది తప్పు అంటే ఎట్లయితుందన్న? నాట్ ఓన్లీ మూసీ హైడ్రా, రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ మీద 1,00,000 ఆరోపణలు వచ్చినాయి. నిజంగా మీరు అడ్వకేటు కమ్ మంచి వోకల్ కమ్ ఎంపీ, ఇప్పుడు ఎంపీ కాబట్టి ఇంకా మాకు ఏం ప్రశ్న అడుగుతావు అడుగు. నేను అట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కరోజు కూడా రఘునందన్ అన్న గొంతు మాట్లాడతలేదు. కనీసం ఇది అబద్ధమా నిజమైన కనీసం జనాలకి ఓన్లీ ఆరోపణలేనా ఇవి? నిజంగానే వాళ్ళు ఎవరు ఏం చేస్తలేరా? నన్ను ఎవరు అడగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి చెప్తా. తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చి 30 రోజులు సమయం ఇచ్చి ఆయన ఇల్లు ఊలగొట్టకుండా చేయడం హైడ్రా తప్పు. రంగనాథ్ గారు చేసిన తప్పు. మిగతా వాళ్ళకి కూకట్పల్లి పోయి గంట సేపటి లోపల సామాన్ ఎత్తుకపోతామని ఏడుస్తుంటే కూలగొట్టినావు కదా మిస్టర్ రంగనాథ్, నువ్వు రెక్టిఫై చేసుకోవాలి. రాజేందర్ నగర్లో కూడా ఒక 8 ఎకరాలు క్లీన్ చేసిండని మొత్తం ఆడపిల్లలు అందరూ ఏడుస్తుంటే మిషన్ కూడా సార్ మిషన్ తీసుకుంటామంటే కూడా సమయం ఇవ్వకుండా గులగొట్టినావు కదా, అగో అది తప్పు. ఆడ ఎట్లయితే గులగొట్టినావో ఇక్కడ తిరుపతి రెడ్డి ఇల్లు కూడా అట్లా గులగొట్టి ఉంటే హైడ్రా కరెక్ట్ ఉంది అనేది ప్రజలు స్వాగతించేటోళ్ళు. కానీ తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చి తిరుపతి రెడ్డి 30 రోజులు ఆగేదాకా హైకోర్టు స్టే ఇచ్చేదాకా ఆగి ఈయన 30 రోజులు ఇచ్చిన కూడా గరీబానికి 30 నిమిషాలు ఇవ్వలేదు కదా. ఇక దీన్ని తప్పు పడుతున్నాను. 100% ఆన్ రికార్డులో ఎక్కడొచ్చి చెప్పమంటే అక్కడ వచ్చి చెప్తా. తిరుపతి రెడ్డి ఇంటి ముంగట కూడా హైడ్రా దీన్ని గులగొట్టాలని చెప్తా. ఆ ధైర్యం నాకు ఒక్కనికే ఉందని నేను అడుగుతాను, నమ్ముతాను. రేవంత్ రెడ్డి సంవత్సరం పాలన మీద మీ కామెంట్ ఏంది? వాళ్ళకి 10 ఏళ్ళు పట్టిందన్న బదనాం కావడానికి. ఈయనకు 10 నెలలు కూడా కొట్టలేదు. అంతకంటే ఎక్కువ బదనాం అయిపోయింది.
ఈయన విఫలమైపోతుండనేది ప్రజలు అనుకుంటున్నారు. 100% 10 ఏళ్ళు పట్టింది చంద్రశేఖరరావు గారికి బదనాం కావడానికి. రేవంత్ రెడ్డి గారికి బదనాం కావడానికి ఏడాది కూడా పట్టలేదు. కానీ ప్రధాని మోడీ వచ్చినప్పుడు లేకపోతే అమిత్ షా గారు వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని ఆరోపణ చేసింది. గట్టి పెద్ద ఆరోపణ. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్. కానీ ఇక్కడ బీజేపీ లీడర్లు ఎందుకు దాన్ని రాహుల్ ట్యాక్స్, అది రేవంత్ రెడ్డి ట్యాక్స్ కాదు. రేవంత్ రెడ్డి వసూలు చేస్తుండు, రాహుల్ గాంధీ కప్పం కడుతుంది. ఓకే, ఎనీవే రేవంత్ రెడ్డి వసూలు చేస్తుండు. ఎందుకు స్టేట్ బీజేపీ లీడర్లు దాన్ని ఫోకస్ చేయలేకపోయినారు? ఏం లేదా అట్లాంటిది? ఉత్తదే మాట్లాడుతున్నాను, సందర్భం వచ్చిన ప్రతి చోట మాట్లాడుతున్నాను. మాట్లాడడం కాదు కదా కావాల్సింది. ఏం కావాలి? ప్రధాని వచ్చి ఆరోపణ చేసిండు, ఒక కేంద్ర హోంమంత్రి వచ్చి ఆరోపణ చేసిండు, మీరంతా ఎంపీలు ఉన్నారు ఇక్కడ, దాన్ని భారత కంప్లైంట్ సిస్టమ్ని, భారత కోర్ట్ సిస్టమ్ని, భారత జ్యుడిషియల్ సిస్టమ్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ తప్పు జరిగింది తెలంగాణలో, కేసు ఇక్కడే రిజిస్టర్ కావాలి, ఫస్ట్ ఇక్కడే ఎఫ్ఐఆర్ కావాలి. అవుతుందా ఇక్కడ ఎఫ్ఐఆర్? కాదు. లేదు, నీ దగ్గర అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ సమ్ ఎవిడెన్స్ బిఫోర్ ద కోర్టు. మళ్ళీ కోర్టుకు పోవాలి, ఎవిడెన్స్ చేయాలి, అక్కడ ఒక కేసు రిజిస్టర్ చేయించాలి. గెలిచి మా పనిలో మేమున్నాం, మా జాగలు, మా కాన్స్టిట్యున్సీలు, మా కొల్లూరు రింగ్ రోడ్ ఆగిపోయింది, 10 ఏళ్ళు రింగ్ రోడ్ కట్టి కొల్లూరు కాడ సర్వీస్ రోడ్ లేదు, ఆగిపోయింది, మెట్రో పటంచెరు దాకా రాలేదు. నా బాధలు నాకున్నాయి. బిహెచ్ఎల్ చౌరస్తా అంతా ఎప్పుడు చూసినా 2 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. నేను డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పోతూనే రాష్ట్ర రాజకీయాల మీద మాట్లాడుతూ ఉన్నా. మీరు వస్తా అన్నారు, రమ్మన్నా, 4 రోజుల నుంచి అడిగి ఇవాళ కలిసినాం శివారెడ్డి అన్న. మనం వాస్తవంగానే అంతే పని చేసుకుంటున్నా కాన్స్టిట్యున్సీలోనే. ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు తప్పకుండా, ఎవరు తప్పు చేసినా, ఒక కవిత తప్పు చేస్తే కవితను తిట్టిండు రఘునందన్ రావు, రేవంత్ను పొగుడుతుండనే తప్పది. అది 100% అది ఒక కావాలని టీఆర్ఎస్ నా మీద ఒక ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏం లేదు అందులో. ఇక్కడ నాకేముంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, బీజేపీ కాంగ్రెస్ కలిసి గవర్నమెంట్ నడుతుందన్న వాళ్ళకి ఏం చెప్తారు? కళ్ళుండి చూడలేను ఏం చెప్తామన్నా. 4 గుడ్డలను తీసుకుపోయి ఏనుగు ముంగట నిలిచోబెట్టినట్టున్నది. ఇప్పుడు కవిత పోయి తొండం కాడ నిలిచింది, హరీష్ పోయి ప్రతి మాటకు ముందు కవిత మాట్లాడింది అన్నారు కాబట్టి జైలు పంపించిండ్రు. నేను పంపలేదు కవితను జైలుకు పంపని, నేను ఎప్పుడు కూడా అడగలేదు. ఆమె చేసుకున్న పనులకు ఆమె జైలుకు పోతే నాకేం సంబంధం అన్నా? ఆమె నన్ను బెయిల్ వేయమని కూడా అడగలేదు. బీజేపీ పంపలేదు. ఇది తప్పు అంటున్నా. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన తప్పులలో కవిత పోయి చేతులు కాల్చుకుంది. అంతకుమించి నా కవిత మీద కోపం లేదు, ప్రేమ లేదు. ఎందుకుంటుందన్న నాకు? కానీ మీరు మాటకు ముందు కవిత, మాటకు వెనక మీరు అంటున్నారు కవిత ముఖ్యమంత్రి. ఇక్కడ మీరు ఏమంటున్నారు? కవిత చెప్పింది బీజేపీ కాంగ్రెస్ రెండింటి గవర్నమెంట్ అంటున్నారు. కవిత చెప్పలే, మామూలుగానే బయటికి ఆ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. కొంతమంది మీడియా మిత్రులు ఇటీవల కాలం లోపల గౌరవనీయులు కేటీఆర్ గారికి జ్ఞానోదయం అయిన తర్వాత 30 ఛానళ్లు పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా దాడి చేసేందుకు చేసినటువంటి వ్యవస్థలో భాగంగా బీజేపీ కాంగ్రెస్ కలిసిందని చెప్తారు. దేశంలో ఎప్పుడన్నా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎప్పుడన్నా, అరే మీరు కలిసిరు కదా, 2004లో మీరు కలిసిరు కదా, మీ నాయనాడ మంత్రి పదవి తీసుకున్నాడు కదా, ఇక్కడ మీ బావకు మంత్రి పదవి ఇచ్చిరు కదా ఎమ్మెల్యే కాకంటే ముందు, మీరు కదా కలిసి సంసారం చేసింది. మీకు మమ్మల్ని అనే నైతిక హక్కు ఎక్కడిది? మేము ఎప్పుడన్నా కాంగ్రెస్తో కలిసి పోటీ చేసినామా? ఇదేదో మణికొండల చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు కేటీఆర్ అంటే. ఆయన స్థాయి తగ్గించుకొని ఆయన మున్సిపాలిటీ వార్డుల కాడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మున్సిపాలిటీలో ఏముంటుందన్న? లోకల్ కౌన్సిలర్ల అండర్స్టాండింగ్లో ఒకరు చైర్మన్ ఒకరు వైస్ చైర్మన్ అయితే, ఇగో బీజేపీ కాంగ్రెస్ కలిసిందనడానికి ఇది సాక్ష్యం ఆయన చెప్తాడు. నేను చెప్పాలా సాక్ష్యాలు? మీరు మీ నాయన కలిసి 2004లో పొత్తు పెట్టుకుర్రు, మంత్రి పదవి ఇవ్వకుండా ఓ బంగ్లా తీసుకొని 23 తుగ్లక్ రోడ్ తీసుకొని మీరు ఉన్నారు. మీది పొత్తు అంటారు, మాది పొత్తు ఎట్లయితే? కాదు రగన్న, మన ఇంటర్వ్యూ 1/2 అవర్ అయింది. మీరు ఇప్పటి వరకు మొత్తం బీఆర్ఎస్ మీదే మాట్లాడుతున్నారు. మీరు చర్చను మొత్తం అటే తీసుకుపోతారు. వాళ్ళేదో కడిగిన ముత్యాలు కాదు, వాళ్ళేదో కడిగిన ముత్యాలని, మేమేదో దొంగలకు సత్తి కడుతున్నామని మేము వాళ్ళని విమర్శించినాం, వీళ్ళని విమర్శిస్తున్నాం. ఫస్ట్ 3 నెలల్లో ఎవరో అడిగితే నేను చెప్పిన, అన్న 3 నెలలు అయింది, కనీసం 100 రోజులు ఆగుదాము అని చెప్పిన. నేను మాట్లాడినా కదా, నేను వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది, ఈయనకు 12 నెలలు పట్టలేదు, అంతకంటే ఎక్కువ దరిద్రంగా బదనామైండు. ఇది గతి లేకపోతే సంసారం నడుస్తుంది, ఈయనకు శృతి లేదు అని చెప్పిన. ఈయన లేతే ఈయన కుర్చెత్తుకపోదామని ఈ పక్కన ఒకడు ఆ పక్కన ఒకడు ఉన్నాడు, అట్లయితే సంసారం ఎట్లా నడుస్తుంది అని చెప్పిన. ఇంత గట్టిగా చెప్పిన కదనే, ఎవరు చెప్పిరా ఇంత గట్టిగా? 10 టీవీ ఛానళ్ళకి చెప్పిన ఇదే మాట. నేను ఒక టాప్ సీక్రెట్ బయటకి చెప్తారా? చెప్పు. రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నాడు, అమిత్ షాని కలుస్తాడు, మోడీని కలుస్తాడు. ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు చీలిపోయి ఉన్నారు. 4 ఎంపీలు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారు, ఇంకో 2 న్యూట్రల్ ఉన్నారు, ఇంకో 1-2 వ్యతిరేకిస్తున్నారు. నిజంగా బీజేపీ టచ్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఇదా సీక్రెట్? అది సీక్రెటే, అందరూ టచ్లో ఉన్నాడు. ఢిల్లీకి వచ్చినప్పుడు రైతు భరోసాకి ఇచ్చేందుకు పైసలు లేవు, కేంద్ర ప్రభుత్వం ఆదుకోని దండం పెట్టి భూములు తాకట్టు పెట్టని నిర్మలా సీతారామన్ గారిని కలిసిరు. ఆ తర్వాత ఇంకేదో ఒక ఇష్యూ లోపల ఎలివేటెడ్ కారిడార్ కోసమని
జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర నుంచి అదంతా పోయేదానికోసం official అన్న. అంతే. అదంతా అఫీషియల్ గా అందరు కనిపిస్తుంది. చంద్రశేఖరరావు గారు Official అంతే గా- కలిసిరు, కేటీఆర్ కూడా అంతే కలిసిండు. అఫీషియల్ అన్న. అంతే. నేను అడిగింది సీక్రెట్. సీక్రెట్ ఏముంది? సీక్రెట్ గా నన్ను ఎవరు కలవలేదు మరి. మిమ్మల్ని కాదు, ఆ, మా పార్టీ వాళ్ళని కూడా ఎవరు ములాఖత్ కలవలేదు. అయి ఉన్నారు రేవంత్ రెడ్డి. లేదు, కాంగ్రెస్ ములాఖత్ ఉండదు. నేనేం చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఎన్నడూ కాలేజీలో ఏబీపీలో పనిచేయలేదు. రేవంత్ రెడ్డికి ఏబీపీకి సంబంధం లేదు. RSS కు సంబంధం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాదు. RSS సంబంధం ఉంది కదా. మీరు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఆ లెక్క కొత్త హరీష్ రావు అనేటైనా నేను శిశు మందిర్లో చదువుకున్నా అని చెప్పుకుంటాడు. అట్లంటే మెదక్లో ఒక ఆయన ఎమ్మెల్యే ఉండే పట్ల శశిధర్ రెడ్డి గారని, అవును. వారు ఏబీవీపీ మాజీ నుంచి మాజీ ఎమ్మెల్యే గారు ఉండిరి. వారు ఏబీవీపీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ తరఫున కాలేజీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే ఏబీవీపీలో పనిచేసిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు వేరే పార్టీలకు పోదని ఏడని ఉందా? హేమంత విశ్వశర్మ అని మా అస్సాం సీఎం గారు కాంగ్రెస్లో ఉన్నాడు 20 ఏళ్ళు, ఇప్పుడు వచ్చి బీజేపీలో ఉన్నారు 20 ఏళ్ళ నుంచి. తప్పేముంది అందులో? రేవంత్ చేసే బిజినెస్ లో బీజేపీ లీడర్లకి ఏమన్నా పార్ట్నర్షిప్ ఉందా అన్న? ఒక ఎస్టాబ్లిష్ చేయరు. 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తిరుగుతురు కదా, బూతద్దాలు పెట్టుకొని. రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు రకరకాల సెటిల్మెంట్లు చేస్తున్నారని జనమే బయటకు వచ్చి చెప్పారు. ఎవరు ఆరోపణ చేసింది అని కాదు. నేనేం చెప్తున్నా, నా దృష్టిలో ఏమైనా తీసుకొచ్చి నాకేమైనా కాగితాలు ఇస్తే, నీకు డౌట్ ఉంటే నేనే నల్లకోటేసుకొని ఆ అన్యాయం మీద కొట్లాడతా. దిస్ ఈజ్ ఫర్ షూర్, ఆన్ రికార్డులో చెప్తున్నా. శివారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కొండలరెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, ఇంకా వాళ్ళ ఇంట్లో ఇంకో అన్న పేరో తమ్ముని పేరో నాకు తెలియదు. ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇల్లీగల్ సెటిల్మెంట్లు చేసినట్టు మీ దగ్గర ఏమైనా ఒక్క ఆధారం ఉంటే నాకు ఇయ్యి. ఐ విల్ స్టాండ్ విత్ యూ అండ్ ఐ విల్ ఫైట్ అగెన్స్ట్ ద రేవంత్ రెడ్డి. కేటీఆర్ కేసు విషయంలో మీరు ఒక అడ్వకేట్ కూడా ఏం చెప్తారు? కేటీఆర్ దీనిలో అధికార దుర్వినియోగం జరిగిందా, డబ్బులు దుర్వినియోగం జరిగిందా, అవినీతి జరిగిందా? మీకు ఏమనిపించింది ఆ కేసు చూస్తే? అన్న ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ నువ్వు టీఆర్ఎస్నే తిడుతున్నావు అంటావన్నా. లేదు, వారు మీరు advocate కూడా కాబట్టి వాస్తవం వారు చెప్తున్నారు. ఒక మంత్రిగా పనిచేసిరు, 10 ఏళ్ళ నుంచి విదేశాల్లో చదువుకొని వచ్చినారు. మిగతా వాళ్ళకంటే కొంచెం సెన్సిబుల్గా ఉంటారని నేను అనుకుంటాను. నేను ఓకేనా అన్న? ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. ఒక చిన్న ఉత్తరం ఆర్బీఐకో లేదా ఎలక్షన్ కమిషన్కో రాసి, మేము ఎన్నికల కోడ్ వచ్చే కంటే ముందు ఈ ఫార్ములా ఈ రేస్ అనేటువంటి కంపెనీతో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయినాం. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇంత డబ్బులు మేము ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఉంది, మాకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వమని. మీరు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఇంతకుముందు ఇచ్చేటప్పుడు ఎన్నికల సంఘం పర్మిషన్ తీసుకొని ఇవ్వలేదా అన్న? అవును. ఒక ఉత్తరం అట్లా రాసి ఇచ్చుంటే, లేదా ఆర్బీఐకి ఈ దేశం ఎల్లలు దాటి డబ్బు వేరే దేశాలకు పోతున్నప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలన్నా తీసుకోవద్దన్నా? ఈ రెండు వారు చేసినటువంటి తప్పులు. ఒకటి, ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ అప్పుడు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు. రెండు, ఈ దేశ సొమ్ము ఈ దేశం ఎల్లలు దాటుతుంది, ఆర్బీఐ కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉండే, ఇవ్వలేదు. టెంటేటివ్గా నేను పేపర్లలో చూసిన కాడికి ఇవి రెండు తప్పులు. ఈ రెండు కూడా అవినీతికి సంబంధం ఏముంది? దీనిలో అవినీతి ఎక్కడ జరిగింది, డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఇదేమో ప్రొసీజరల్ మిస్టేక్. ఆర్బీఐ పర్మిషన్ ఉందా లేదా బ్యాంకు వాళ్ళు చూసుకుంటారు. ఇది కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ అని చెప్పేది నిన్ననే మాట్లాడండి ఆయన. బ్యాంకు వాళ్ళు చూసుకుంటారు ఆర్బీఐ పర్మిషన్ అవసరమా లేదా అనేది, నేను చూసుకోవాల్సింది కాదు. ఎలక్షన్ కోడ్ ఉంటే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది. తప్పదు. మధ్యలో ఏసీబీ ఎందుకు వచ్చిందని అడుగుతున్నాడు. తప్పు అంటున్నా. నువ్వు ఏ కెపాసిటీలో ఇచ్చినావు? ప్రభుత్వమే ఆపద్ధర్మ ప్రభుత్వం కదా. అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ అధికారులు లేదా అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ గారు ఏం చెప్తున్నారు? నాకు కేటీఆర్ గారు ట్రాన్స్ఫర్ చేయమంటే చేసిన. కేటీఆర్ గారు ఏ హోదాలో చెప్పినారు? మున్సిపల్ శాఖ మంత్రి హోదాలోనే చెప్పినారు. ఎలక్షన్ కోడ్ కన్నా ముందు చెప్పిన అంటున్నాడు. ఎలక్షన్ కోడ్ కన్నా ముందు చెప్పిన, నేను ఎలక్షన్ కోడ్ చెప్పలేదండి. అది పేపర్ల మీద ఎందుకు పెట్టలేదు? ఒకవేళ ఎలక్షన్ కోడ్ కంటే ముందు నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని చూపెట్టాలి కదన్న. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ అంటున్నా? ప్రభుత్వం మీది, క్యాబినెట్ మీది, మీరే ఇవ్వాలనుకున్నారు, మీరే ఒప్పందం చేశారు, మీరే తెలంగాణకు మంచి చేయాలనుకున్నారు అనుకో ఒక నిమిషానికి. దాన్ని ప్రాపర్గా పేపర్ మీద పెట్టడంలో మీకు ఇబ్బంది ఏముంది? ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఇచ్చినావు, అది పేపర్ మీద ఎందుకు లేదు? మరి అరవింద్ కుమార్ గారు మీ దగ్గర పనిచేసిన మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? సి దెర్ ఈస్ సమ్ మెష్ అన్న. ఇది అంటారు కదా, నిప్పు లేని పొగరాదు. ఏదో ఒక పొరపాటు ఉంది. ఐ హావ్ నాట్ గోన్ త్రూ ద ఫైల్. రేవంత్ రెడ్డి ఉత్తగా కేసు నాకు ఆ ఫైల్స్ కి యాక్సెస్ లేదు. పేపర్లలో వచ్చిన వార్తల మీదనే మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి ఒక అడ్వకేట్ గా నాకు ఎవరైనా పేపర్లు అటు కేటీఆర్ గారు ఇచ్చినా అటు రేవంత్ గారు ఇచ్చినా తప్పకుండా చదివి ఇంకా బాగా చెప్పగలుగుతాను. రైట్ నౌ నా దగ్గర పేపర్స్ లేవు. రేవంత్ రెడ్డి ఏదో లేకుండా ఎందుకు కేసు పెడతాడు అనేది రేవంత్ రెడ్డి అని కాదన్న, కుప్పో కేసు పెట్టేది రేవంత్ రెడ్డి కాదు. అక్కడ ఎవడో ఐఏఎస్ ఐపీఎస్ ఎవరో ఒకరు ఉంటారు అధికారులు. కంప్లైంట్ ఇచ్చింది దానకిషోర్ అని ఒక ఐఏఎస్ ఆఫీసరు, క్యాబినెటే కదా సీనియర్ ఆఫీసర్. కంప్లైంట్ ఎవరు? దానకిషోర్. ఎందుకు ఇస్తాడన్నా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ తానే ఇస్తాడా కంప్లైంట్? గవర్నమెంట్ చెప్పి ఉంటుంది. ఒక నిమిషం వినన్నా, క్యాబినెట్ చెప్పి ఉంటుంది. ఇప్పుడు అరవింద్ కుమార్ గారు చెప్పిన మాటనే రేపు దానకిషోర్ గారు కూడా చెప్తారు. మా మంత్రి కేటీఆర్ గారు, మా మంత్రి చెప్పారు, నేను ఇచ్చిన అప్పుడు డబ్బులు. ఇప్పుడు రేపు దానకిషోర్ గారు కూడా చెప్తారు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఆ ఫైల్ స్టడీ చేసి దాంట్లో ఏమైనా తప్పు జరిగితే కేసు పెట్టమని చెప్పిండు. అవును, తప్పు జరిగిందని ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాసుకొచ్చి కంప్లైంట్ తీసుకొస్తే ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ కేసు రిజిస్టర్ చేసిండు. దానికి రేవంత్ రెడ్డికో రఘునందన్కో కేటీఆర్కో సంబంధాన్ని ఎట్లా చూడాయిస్తావు శివారెడ్డి అన్న? నువ్వే ట్రయల్ చేస్తావా? కోర్టు లేదా? ఇవాడ అడ్వకేట్ లేరా?
2 months ముందు సేమ్ 2 months ముందు ఎక్కడనో దక్షిణ కొరియాలో ఉండి మాట్లాడి బాంబులు వేస్తామని మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అత్యుత్సాహం అది ఆయన ఆ అత్యుత్సాహం తర్వాత వరుసగా జరుగుతూ ఉన్నాయి. క్యాబినెట్ లో డిస్కషన్ జరిగి ఉంటది 2.5 hours వారు మంత్రి గారు కాబట్టి వారు రెవెన్యూ మంత్రి గారికి వారి నోటీసులో ఉండి ఉంటుంది. వారు కొంచెం అత్యుత్సాహంలో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి దక్షిణ కొరియాలో ఉన్నా నేను పేపర్లో కనబడతలేదని ఏదో బాంబు పేలుద్దామని పేల్చి ఉంటాడు. ఆయనకు తెలిసిన విషయం. బట్ వీళ్ళందరికీ తెలవాల్సింది ఏంటంటే క్యాబినెట్లో కానీ ఇంకెక్కడ కానీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మేము ఓట్ తీసుకునేటప్పుడు చెప్తారు అక్కడ నాకు తెలిసిన విషయాలు తెలిసి కానీ తెలియక కానీ అవసరమైన మేర దాటి మిగతాది ఏది కూడా బయట మాట్లాడొద్దు అనేది భారత రాజ్యాంగం చెప్తుంది. మరి ఆ మంత్రి గారు ఎందుకు మాట్లాడిర్రు కానీ ఆయన ఏమంటాడు, ఇప్పుడు నేను పేరు పెట్టలే కదా, నేను కేటీఆర్ అనలేదు కదా అని ఏమైనా తప్పించుకుంటాడేమో నాకు తెలియదు. బట్ మీడియా కావాల్సిన బ్రేకింగ్ కోసం మాట్లాడిరేమో అని నేను అనుకుంటున్నాను. అల్లు అర్జున్ ఇష్యూలో మీరు ఆల్రెడీ ఒక స్టాండ్ చెప్పిండ్రు. మీరు ప్రెస్ నోటో ప్రెస్ మీటో సంథింగ్ ఏదో వచ్చింది అల్లు అర్జున్ విషయంలో గవర్నమెంట్ అత్యుత్సాహమనో ఏదో స్టేట్మెంట్ చూసిన, కరెక్టేనా అది? 100% కరెక్ట్. ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ ధర్నాకి పిలిపించింది అనుకోండి ఇలా ప్రతిపక్ష పార్టీగా, పోలీసు వాళ్ళు ఏం చేస్తారని ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి పొద్దుగలను లేకపోతే అర్ధరాత్రి 12 గంటల నుంచో మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు. బీజేపీ ధర్నాకు పిలిపిస్తే మమ్మల్ని కూడా అందరినీ పొద్దుగాల 6 గంటల ముందుగానే గేట్ కాడ వస్తారు, కూర్చుంటారు, గేట్ దాటి బయటికి పోనీయరు. అనుకుందాం ఒక నిమిషానికి శివారెడ్డి గారు, సంధ్యా టాకీస్లో పర్మిషన్ లేదు, మేము పార్టీ అన్నా, మాకు ఊరికో 10 మందో 50 మందో 100 మందో కార్యకర్తలు ఉంటారు, మమ్మల్నే ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట మొత్తం రాష్ట్రం అంతా అరెస్ట్ చేయగలిగే సత్తా ఉన్న పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ ఒకడే కదన్న, ఒకడే కదా ఆయన మొత్తం ఆయన అందరితో ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్న 10 లక్షల మందిని తీసుకొని సినిమా కొత్తలేడు కదా, ఒకరిని ఆపలేకపోయారు అన్న గేట్ లోపల. నిజంగా సంధ్యా టాకీస్లో పర్మిషన్ లేకపోతే అల్లు అర్జున్ గేట్ కానీ ఆపాల్సింది. గేట్ ముంగట 2 బ్యారికేడ్లు వేసేసి మీకు పర్మిషన్ లేదు ఎక్కువ మాట్లాడితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టనుంటి, హౌస్ అరెస్ట్ అని చెప్పనుంటి. కానీ రేవంత్ రెడ్డి గంటసేపు ప్రసంగం చూసిన అసెంబ్లీలో నేను అడిగే వస్తున్నా, ఇది చేయలేదు, ఇది మొదటి తప్పు పోలీసు వాళ్ళది. ఇటుకెళ్ళి పోనిచ్చారు కారు, సంధ్యా టాకీస్ కాడికి వచ్చింది, గేట్లు పెట్టి ఉన్నాయి, లోపల పోలీసు వాళ్ళు ఉన్నారు, యూనిఫామ్లో ఉన్నవాళ్ళు. గేట్ ఓపెన్ ఎవరు చేసిరు శివారెడ్డి? పోలీసు వాళ్ళే చేసిరు. మరి ఆడనన్న సార్ మీరు కారు లోపలికి వస్తే బయట ఒక 2000 మంది అందరూ ఒకటేసారి లోపలికి కూరుకొస్తారు, జాగ సరిపోదు, మీరు ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు, గేట్ తాళమేసి బాజాప్తా బయటికి పోయి ఫోన్ చేసి ఒకటి అది మనం ఇల్లీగల్ పార్కింగ్లో బండి పెడితే గుంజుకపోతారు కదన్న, ఒక బండి తెచ్చి గుంజుకపోనుంటివి. ఎవరన్నా అల్లు అర్జున్ ఒక హీరో, నువ్వు చెప్తే ఎందుకు విన్నాడన్నా? అంటే వీళ్ళు యాంటిసిపేట్ చేయలేదు, వీళ్ళు ఊహించలేదు ఇదంతా జరుగుతుందని, నెగ్లిజెన్సీ తోటి ఉన్నారు. వీళ్ళ నెగ్లిజెన్సీ తోటి రేవతి అనేటువంటి ఒక నిండు ప్రాణం బలైంది. ఎవరు బాధ్యులు దానికి? ప్రభుత్వం. భద్రత ఎవరు కల్పిస్తారన్నా? రింగుటోన్ ఏముంటుంది? అరే తెలంగాణ పోలీసుల రింగుటోన్ ఏముంటుంది శివారెడ్డి అన్న? భద్రత మాదే బాధ్యత మాదే రింగుటోన్ ఉంటుంది, చెయ్యి ఒక సిఐకి. ఎవరు భద్రత తీసుకోవాలి? ఇక్కడ పోలీసులు సేఫ్. అయితే ఇక్కడ జరిగిన పొరపాటుని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళ దోస్తు ఎంఐఎం ఎమ్మెల్యే తోటి ఒక ప్రశ్న వేయించి దానికి ముఖ్యమంత్రి 20 నిమిషాలు మాట్లాడిండి అన్న అసెంబ్లీలో. నేను అడుగుతున్నా శివారెడ్డి గారు, ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది రేవతి చావు గురించి మాట్లాడొద్దని నేను అన్నాను, కానీ నిజంగా నీకు అంత చావుల మీద పట్టింపు ఉంటే నువ్వు మాట్లాడాల్సింది ఏంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారైనా మీ హాస్టళ్లలో, మీ ఇన్ ద సెన్స్ ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకి ఇంత మంచి పువ్వు దొరుకుతుంది, మంచి చదువు వస్తుందని బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు వచ్చి హాస్టళ్లలో చదువుకుంటుంటే 57 మంది పిల్లలు చచ్చిపోయారు అన్న. ఓ దగ్గర పాము గారి చచ్చిపోయారు, ఓ దగ్గర తేలుగారి చచ్చిపోయారు, ఓ దగ్గర నీళ్ళు అలవాడి చచ్చిపోయారు, ఇంకో దగ్గర బువ్వల పురుగులు వచ్చి తిని చచ్చిపోయి దవాఖాన పాలయ్యి. 57 మంది కుటుంబాల గురించి ఒక్క నిమిషం అని అసెంబ్లీలో మాట్లాడిందా అన్న కాంగ్రెస్ పార్టీ? ఇగో ఇది రేవంత్ రెడ్డి గారి తప్పు, ప్రభుత్వం తప్పు. అల్లు అర్జున్ అంశాన్ని పైన పెట్టి అటెన్షన్ డైవర్షన్ చేసి 57 మంది గురించి చర్చ రాకుండా అసెంబ్లీలో ఫలప్రదంగా ముఖ్యమంత్రి గారు నడుపుకొని పోయారు. అల్లు అర్జున్ జైలుకు పోయి ఇచ్చిండు, బెయిల్ ఇచ్చిండ్రు, కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? అల్లు అర్జున్ తప్పని ప్రొజెక్ట్ చేసింది మొత్తం దీనిలో. అల్లు అర్జున్ కూడా పోయి కనీసం బాధ్యతని అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చూసిందా? అదే బాధ్యతని అల్లు అర్జున్ విస్మరించారు. అట్లీస్ట్ ఆ సంఘటన జరిగిన తర్వాత తెల్లారో మరుసటి రోజు వారు నోటీస్కి వచ్చినప్పుడు ఆ కుటుంబం దగ్గరికి మళ్ళీ పోతే ఏమైనా ఇబ్బంది అవుతుందని అనుకుంటే అల్లు అర్జున్ గారు వారి ఫాదర్ అల్లు అరవింద్ గారినో లేకపోతే సినిమా నిర్మాతలను ఎవరినో పంపించి నేను వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మా నాన్నగారిని పంపిస్తున్నాను, నేను కొంత మెడికల్ ఖర్చులు భరిస్తాను అబ్బాయికి, ఆ కుటుంబానికి నేను అండగా నిల్చుంటాను, దయించి నన్ను మన్నించండి అని ఒక మాట వచ్చి ఉంటే దేర్ వుడ్ హావ్ బీన్ నథింగ్ లైక్. కానీ అల్లు అర్జున్ మీద గవర్నమెంట్ కక్ష పట్టింది, రేవంత్ రెడ్డి కక్ష పట్టిండు, ఆయన పేరు మర్చిపోయినందుకు ఈయన ఇగో దెబ్బతిన్నది, దాని మీద మీ స్పందన? అది కొంత ప్రజలలో కనబడుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, అట్లా ప్రజల పర్సెప్షన్ అట్లా కనబడుతుంది. ఆయన ప్రెస్ మీట్లో మరి కావాలని మర్చిపోయిండో ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదో, ముఖ్యమంత్రి పేరు ఆ టైంకి ఆయన గుర్తు రాకపోవచ్చు. చాలామంది లీడర్లను కూడా చాలామంది పేర్లు మర్చిపోతుంటాం. సో అట్లా జరిగిందేమో తెలియదు. బట్
దాని గురించి చేసిరని ప్రజెంట్ చేయడం లోపల బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. ఫైనల్గా మీరు ఈడీ చాలా కేసులు బుక్ చేసిండ్రు, అంటే మీరు కంప్లైంట్ చేసారు, బుక్ అయిన తర్వాత విషయము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటిపైన ఈడీ రైడ్స్ అయితే ఇప్పటిదాకా కనీసం ప్రెస్ నోట్ ఇవ్వలేదు. మీ అబ్జర్వేషన్ దీనిపైన ఎందుకు ఇయ్యదు, ఎట్లాంటి టైంలో ఇయ్యదు అట్లా ఇన్ఫర్మేషన్? కనీసం రైడ్స్ అయినాయనో, ఇది దొరికిందనో దొరకలేదని చెప్పాలి కదా. చెప్పినలేదు, చెప్పలేదు. చెప్పారు. పొంగులేటి ఇంటి మీద కేసు అయిందని చెప్పారు. పొంగులేటి కొడుకు గడియారాల మీద ఇల్లీగల్ ఎక్కడ రాలేదు, అన్ని మీడియాలలో వచ్చింది. నేను చెప్తున్నా కదా, గడియారాలను కూడా చదివిన నేను. గడియారాలు ఇల్లీగల్ గా విదేశాలకి వెళ్ళి తెచ్చి చెన్నై కస్టమ్స్ బుక్ చేసిండ్రు, ఆ కేసు తెలుసు. దాని తర్వాతనే ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ఇటే కస్టమ్స్ వాళ్ళు ఇచ్చిన ఆధారాల మీదనే మళ్ళీ ఈడీ వచ్చింది, ఎంక్వైరీ చేసింది, బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసింది, అన్ని చెప్పారు. నేనైతే చూసిన, మరి అంటే వాళ్ళు అఫీషియల్గా ప్రెస్ మీట్ చెప్పిరా లేకపోతే ఇంకేమైనా లీక్ ఇచ్చారా నాకు తెలియదు. ఐ హావ్ నాట్ ఫాలోడ్ ఆన్ దట్ డే. అదాని ఇష్యూలో రేవంత్ రెడ్డి స్టాండ్, రాహుల్ గాంధీ స్టాండ్ మీద మీ కామెంట్ ఏంది? నేనేమంటున్నాను, అదే ఢిల్లీ కాంగ్రెస్కు గల్లీ కాంగ్రెస్కి మధ్యలో స్థుతి లేదు. గల్లీ కాంగ్రెస్ మీ ఎంబడి ఉందా? మా ఎంబడి ఎందుకు ఉంటుంది గల్లీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వెనకాల పోతుంది, ఆయన ఇంకొక సామ్రాజ్యాన్ని నడిపించుకుంటుండు. దానికి మాకేం సంబంధం? మేము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతీయ జనతా పార్టీ ఒకటే లైన్, మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పిందే నడుస్తుంది. మేమంతా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. నథింగ్ మోర్ దెన్ దట్, వీ డోంట్ వైలేట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద పార్టీ. కానీ బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో చూస్తే ఎంఐఎం కన్నా తక్కువ టైం మాట్లాడింది బీజేపీ 2 సార్లు, ఇప్పటికి 2-3 సార్లు అసెంబ్లీలో. తెలంగాణలో బీజేపీ ఏమైంది అనుకుంటున్నారు? అధికారంలోకి వస్తుంది. మీకు ఎవరు ప్రత్యర్థి, కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్? ఇద్దరు కాదు మా ప్రత్యర్థులు. ప్రజలు మా ఓట్లు వేస్తారు, మేము అధికారంలోకి వస్తాం. మీరు ప్రెసిడెంట్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంతకుముందు మీరు చెప్పింది కరెక్టేనా? అంటే వార్తలు ఊహాగానాలు నడుస్తున్నప్పుడు బురదేశ కుట్ర చేసేది ఎవరు? బీజేపీలో కుట్ర చేస్తారు అని లేదు. పక్క పార్టీలకి నన్ను తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి కుట్ర చేస్తారు అన్న. మా పార్టీలో ఎందుకు కుట్ర చేస్తారు? మేమంతా యునైటెడ్గానే ఉన్నాం. మా పార్టీ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తాం. నేను కిషన్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తాను, బండి సంజయ్ గారితో కలిసి చెప్పిండ్రు. అది నాకు తెలియదు. బండి సంజయ్ అన్నారు, బండి సంజయ్ అన్నతో మంచిగా టర్మ్స్ మీకు? వారు అధ్యక్షుడు ఉన్నప్పుడే కదా నేను ఎమ్మెల్యే గెలిచి. వారు అధ్యక్షున్నప్పుడే మీరు చాలా కామెంట్లు చేసిన ఢిల్లీలో. నేను చేయలేదు, అది నా గొంతు కాదు. మీలాంటి మీడియా మిత్రులు మార్ఫింగ్ చేసుకొని పెట్టుకున్నాను పేరుతో. నేను చిట్ చేయలేదు, చాట్ చేయలేదు. కొంతమంది చీటర్లు రిపోర్టర్ల ముసుగు లోపల చేసారు అది ఢిల్లీ అట్లాంటి ఆడియోలు. ఆ ఢిల్లీ రిపోర్టర్ గల్లీ రిపోర్టర్ నాకు తెలియదు, అవి నాకు సంబంధం లేని వీడియోలు. నేను చెప్పినా మా పార్టీ నమ్మింది కూడా. నేను చెప్పింది కొంతమంది దొంగలు చేసిన దొంగ పని అది. ఏందని బీజేపీ ప్లాన్ ఏంది తెలంగాణలో? మేము ఎప్పుడు కూడా ప్లాన్లు, యాక్షన్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయం మీద పుట్టింది. గరీబోడికి సేవ చేయడం కోసమే మేము పనిచేస్తాం తప్ప ఇప్పుడేం ఎన్నికలు లేవు, ఇప్పుడేం లేవు. నేను ఇందాక చెప్పిన కదా, బిహెచ్ఎల్ చౌరస్తా కాడ 1200 కోట్లు పెట్టి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లేన్ రోడ్డు తీసుకుపోతున్నాం. నేను గెలిచిన తర్వాత మెట్రో సీఎండీ గారి దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసుకొని పటాన్ చెరువు దాకా మెట్రోని ఎక్స్టెన్షన్ చేయించుకున్నాం. గాడెన్నో కాళ్ళకల్ కాడ సుచిత్ర కాడికి వెళ్ళి మొదలుకుంటే మా మెదక్ జిల్లా కాళ్ళకల్ అవతల దాకా ఒక 6 లేన్ రోడ్ చేసుకుంటున్నాం. మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పనిచేస్తున్నాం అన్న. మెదక్ నుంచి సిద్దిపేట ఎలకతుర్తి పోయే జాతీయ రహదారి మధ్యలో భూమి పనులు ఆగిపోయి బ్రిడ్జిలు ఆగిపోతే కూర్చోబెట్టి ఇలా యాక్చువల్గా కలెక్టర్ మెదక్ ఆఫీస్లో మీటింగ్ ఉండే మాకు. కానీ ఈసారి మా వాళ్ళంతా నూతన సంవత్సరం వేడుకల మూడ్లో ఉన్నారంటే మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని 3వ తారీఖు పెట్టుకున్నాం. రామాయంపేట దగ్గర రోడ్డు ఊర్లోకి వెళ్ళిపోవాలన్నా ఊరవతలకి వెళ్ళిపోవాలన్నా ఒక పంచాయతీ నడుస్తుంది. ఎవ్రీడే వర్కింగ్ ఫర్ ద మెదక్ కాన్స్టిట్యున్సీ పీపుల్ అన్న, ప్రజల కోసం పనిచేస్తున్నారు. దుబ్బాక కూడా మీరే కదా ఎంపీ? అవును, 100%. ఏమంటారు జనం? బాధపడుతున్నారు ఓడించినందుకు. నెక్స్ట్ మీరు రావాలి, పోటీ చేయాలని అడుగుతుందా? ఇప్పుడు అన్నీ ఉంటాయి అన్న, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదండి, తొందర ఎందుకు? ఇప్పుడు అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు, మొత్తం జిల్లాకు పంపించారు. ఏడిపోయినా రఘునందన్ రావు మాజీ ఎమ్మెల్యే దుబ్బాక అని అయితే చెప్తారు కదా. మెదక్ ఎంపీ అన్న తర్వాత మాజీ దుబ్బాక ఎమ్మెల్యే అనే పేరు కూడా ఉంటుంది కదా. కాబట్టి మా దుబ్బాక వాళ్ళకు కూడా సేవ చేయాలి, కంపల్సరీ కాపాడుకోవాలి. అని మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సపరేట్ మేనిఫెస్టో ఇచ్చారు, బై ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యేకి. అది బై ఎలక్షన్ అప్పుడు ఇవ్వలేదు. కేటీఆర్ గారు అప్పుడు వాళ్ళకి అసెంబ్లీలో మందబలం ఉందని తప్పుదోవ పట్టించారు. మీరు మీ మేనిఫెస్టో ఎద్దులు 2018 జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చాం. అప్పుడు ఓడిపోయారు మీరు. అంతకుముందు ఇచ్చిన మేనిఫెస్టో, ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో. బై ఎలక్షన్స్ అప్పుడు నేను మేనిఫెస్టో కొట్టియలే, పాంప్లెట్ కొట్టియలేదు. అది 2018 మేనిఫెస్టోది ఒక కాపీ తీసుకొని వచ్చి దాన్ని లామినేషన్ చేసుకొచ్చి కేటీఆర్ అంటేనే అసెంబ్లీలో విర్రవీగిండి మాట్లాడాడు. అట్లాంటన్నా టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు, మరి ఆ మేనిఫెస్టో చేసిర్రు వాళ్ళు? చంద్రశేఖరరావు గారిని ఇదే ప్రశ్న అడిగారు. మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు కదా, ఏమైంది సార్ అని అడిగారు. అన్న చేయలేదు, 2014లో నేనే ముఖ్యమంత్రి అయినా, 5 ఏళ్ల తర్వాత 2018లో ఎలక్షన్లకు పోయినా నన్ను గెలిపించిరా గెలిపేయలేదా ప్రజలు అంటే దాని అర్థమైందని అడిగిండు ఉల్టా. అంటే నేను ఉల్టా మాట్లాడా కాబట్టి, మంచిగా మాట్లాడితే కాబట్టి నన్ను అడుగుతారు మీరు. ఆయన ఉల్టా మాట్లాడి సమాధానం చెప్పిండు కదా మొత్తం దేశమంతా చూసేటప్పుడు. పబ్లిక్లో ఉన్న ఒక చర్చ అన్న, లాస్ట్ క్వశ్చన్ కూడా. మీరు కేసీఆర్ దగ్గర బంధువు,
మీరంతా కలిసి పాలిటిక్స్ చేస్తారు. కేసీఆర్ గారిది మాది ఒక కులం అనేది వాస్తవం. వారికి నాకు మధ్యలో ఎట్లాంటి బంధుత్వం లేదు. కులం అయితే చిన్న కులం కాబట్టి ఉన్న 10 ఇళ్లలో ఎన్నో తలా తోక చుట్టం అయితే కలుస్తుంది. ఎలక్షన్స్లో మీకు సహకరించిండ్రు దుబ్బాక ఎలక్షన్స్లో, బై ఎలక్షన్స్ అప్పుడు ఆయనే గెలిపించండి మిమ్మల్ని, నిజమా? అడుగురు, ఆయన అడుగురు పోయి. హరీష్ రావు అడుగురు చెప్తాడు. నేను ఎందుకు చెప్తా దానికి? నేను కష్టపడి గెలిచిన, బండబూతులు తిట్టితే గెలిచిన, దుబ్బాక ప్రజల్ని చైతన్యపరిచి గెలిచిన, సిద్దిపేట ఎట్లుంది, గజ్వేల్ ఎట్లుంది, సిరిసిల్ల ఎట్లుంది, మనం ఎందుకు ఇట్లుండాలి ఉపాసం అని కొట్లాడినా, మా దుబ్బాక ప్రజల హక్కుల కోసం కొట్లాడినా, దుబ్బాక బస్టాండ్ ఎట్లుంది, సిద్దిపేట బస్టాండ్ ఎట్లుంది అని కొట్లాడినా, అవును. గజ్వేల్లో 100 పడకల ఆసుపత్రి అవుతుంది, దుబ్బాకలు ఎందుకు కాదని కొట్లాడినా, నేను గెలిచినాక 100 పడకల ఆసుపత్రి చేసినాం, బస్టాండ్ చేసినాం, 4 రోడ్లు తెచ్చినాం. మీరు ఉప ఎన్నికలప్పుడు చూసిన రోడ్లు ఎట్లున్నాయి, ఇప్పుడే రోడ్లు ఎట్లున్నాయి పోయి చూసిరారు. 3 ఏళ్ళలో నేను ఏం చేసిన వచ్చిన బాగుంది, బాగా కాలేదా? బాగా బరాబర్ చేసిన. నేను కొట్లాడి గెలిచిన అన్న. ఇది చేతగాని వాళ్ళు మాట్లాడే మాట. ఎన్ని కేసులు పెట్టిరన్న దుబ్బాక ఎన్నికలప్పుడు, నా మీద ఉప ఎన్నికలప్పుడు? మా మన్మరాల్ని, మా వైఫ్ని ఇళ్ళకి వచ్చి ఎంత టార్చర్ పెట్టిర్రు. సిద్దిపేటలో ఈడ ఆడ హైదరాబాద్లో ఏడ పైసలు దొరికినా రఘునందన్ చుట్టాలే అని చెప్పారు. ఏ ఎల్మోని ఇంట్లో పైసలు దొరికినా రఘునందన్ చుట్టాలే అనే బదనాం చేసిరన్న. ఇక వాళ్ళకి నాకేం చుట్టరికం ఉందన్న? ఆడలేక మధ్యలో ఓడిందని, వాళ్ళు ఓడిపోయిందని ఒప్పుకోక రఘునందన్ కేసీఆర్ ఒకటంటే ఎట్లన్నా? రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you. టైం ఇచ్చినందుకు. ఇది రఘునందన్తో ఫైర్ అండ్ ఫైర్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.